చూడండి ఒకసారి ఏ సమ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు నేను సమ్ మొదలు పెడతాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ బట్టి ఆ సమ్ చూద్దాం. ఏమని ఒకసారి వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర M+N థింగ్స్ ఉన్నాయి. M+N థింగ్స్ ఉన్నాయి. ఈ M+N థింగ్స్ నేను ఏం చేశానంటే 2 గ్రూప్స్ చేశాను. 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. ఒక గ్రూప్లోనేమో M థింగ్స్ ఉన్నాయి, మరో గ్రూప్లోనేమో N థింగ్స్ ఉన్నాయి. ఏమండి? ఒక గ్రూప్లోనేమో M థింగ్స్ ఉన్నాయి, మరో గ్రూప్లో ఏమో N థింగ్స్ ఉన్నాయి. అలాగా 2 గ్రూపుల కింద డివైడ్ చేశాను. అయితే దీన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు, ఎలా డివైడ్ చేయొచ్చు, ఏ విధంగా డివైడ్ చేయొచ్చు చెప్పండి. అంటే డివైడ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? M+N ఎలిమెంట్స్ నుంచి ఇప్పుడు మీరు ఒక 20 మంది ఒక 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నారు. ఆ 30 మందిని ఏంటంటే ఎక్కడో బయటికి తీసుకెళ్దాం అనుకున్నారు. మీరు ఎక్కడో బయటికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఏ పిక్నిక్ లేకపోతే మీరు ఎక్కడికైతే అక్కడికి ఏ టూరో తీసుకెళ్దాం అనుకున్నారు. అయితే అక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక అది చిన్న సైజు వ్యాన్ ఒకటి ఉంది. ఇంకోటేమో ఒక బొలారో టైప్లో ఒకటి ఉంది. మొత్తం అక్కడ 30 మంది ఉన్నారు. అప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు వ్యాన్లో ఏమో ఒక 20 మంది పడతారండి, బొలారోలో ఏమో 10 మంది పడతారండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ముప్పై మందిని తీసుకెళ్ళాలి. మీరు ఏం చేస్తారు చెప్పండి? 15 తీసుకెళ్తాం. ఇటమే వ్యాన్ లో 15, బోలేలో 15 పడతారు కదా. నేను క్లారిటీగా చెప్పేశాను కదా, వ్యాన్ లో 20 persons పడతారు, బొలెరోలో 10 persons పడతారు అని చెప్పాను. మళ్ళీ 50% తీసుకెళ్తానంటే మరి అంటే 15 అనుకున్నాను సార్ వ్యాన్ లో. అలా కాదు, 50 కాదు, వ్యాన్ లో 20 అని క్లారిటీగా చెప్పాను. అందులో మళ్ళీ ఇబ్బంది పడతారు, మళ్ళీ బొలారోలో మళ్ళీ 10% అని క్లారిటీగా అది కూడా చెప్పాను. మీరు ఏం చేస్తారు? 20 మెంబర్స్ ని వ్యాన్ లో, 10 మెంబర్స్ ని బోలేలో తీసుకెళ్తాం సార్. అంటే ముందు అసలు ఏం చేయాలి? తీసుకెళ్లాలంటే డివైడ్ చేస్తాం. డివైడ్ చేయాలి. సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏది తీసుకెళ్తారు, వ్యానా బొలెరో చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తాను. వ్యాన్ అంటే ఇప్పుడు వ్యాన్ తీసుకెళ్లాలంటే, వ్యాన్ లో తీసుకెళ్లాలంటే 20 persons పడతారు కాబట్టి 20 persons ముందు ఏం చేస్తారు? మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పండి? 20 persons ని 20 ఫ్యాక్టోరియల్ 30C20 అవునా? మరి 30 persons నుంచి 20 persons ని అరేంజ్ చేసి అదే సెలెక్ట్ చేసాము అంటే వ్యాన్ కి సంబంధించి అంటే పక్కన పెట్టాం. మరి రిమైనింగ్ పర్సన్స్ మనం మళ్ళీ సెలెక్ట్ చేయాలా బొలారోలో తీసుకెళ్ళడానికి? వాళ్ళు బొలారోలో అయిపోతారుగా. అర్థమైందా? మనకు కావాల్సిన ఒక గ్రూప్ కి పర్సన్స్ ఎంతమందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు ఇంకో గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాస్ లో స్టూడెంట్స్ ఉన్నారండి, ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారండి. ఆ 50 స్టూడెంట్స్ లో 30 persons ఏమో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 20 persons ఏమో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ క్లాస్ ని డివైడ్ చేయమన్నారు అనుకోండి, 30 మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ని అలాగే యావరేజ్ స్టూడెంట్స్ ని డివైడ్ చేయమన్నారు అనుకోండి, సపరేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? మనం యావరేజ్ స్టూడెంట్స్ ఒక రూమ్ లోను, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇంకో రూమ్ లోను తీసుకెళ్లి మనం సర్దుతామా? లేకపోతే ఒకరిని తీసుకెళ్తే సరిపోతుందిగా, ఫస్ట్ క్లాస్ వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు, లేదా యావరేజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంతేగా? యావరేజ్ వాళ్ళని సెలెక్ట్ చేసామంటే మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసామంటే మిగిలిన వాళ్ళందరూ యావరేజ్ వాళ్ళు.
కాబట్టి ఏదో ఒక సెలక్షన్ చేస్తే సరిపోద్ది, మిగిలింది రిమైనింగ్ వేరే గ్రూప్కి వెళ్ళిపోద్ది. అలాగే ఇక్కడ వ్యాన్ లో పర్సన్స్ ఎంతమందిని తీసుకెళ్ళాలి? 20 మందిని. ఆ 20 మందిని మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే చాలు, మిగిలిన 10 మంది ఎందులో కూర్చుంటారు? బొలార్లో కూర్చుంటారు రెడీగాను, ఇంకెళ్ళిపోవడానికి సిద్ధంగా. లేదా వ్యాన్ మనకి టైం పడుతుంది, బొలారో ముందు తీయడానికి సిద్ధంగా ఉందనుకుంటే 10 మందిని మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి, బొలారోలో తీసుకెళ్ళడానికి ఆ 10 మందిని సెలెక్ట్ చేసుకుంటే చాలు. మళ్ళీ వ్యాన్ లో తీసుకెళ్ళడానికి 20 మందిని సెలెక్ట్ చేయక్కర్లేదు. నువ్వు బొలారో, నువ్వు వ్యాను, నువ్వు బొలారో, నువ్వు వ్యాను, అలా ఎవరు సెలెక్ట్ చేయడు కదా. అయితే ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకో దాంట్లోకి ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అయిపోతారు. అర్థమైందో లేదు? అంటే ఇక్కడ M+N థింగ్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే M+N. ఈ M+N థింగ్స్ లో దీన్ని టూ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఒక గ్రూప్ లోనేమో M థింగ్స్ ఉన్నాయి, మరో గ్రూప్ లో ఏమో N థింగ్స్ ఉన్నాయి. మీరు పర్సన్స్ కింద ఆలోచించాలి. ఇప్పుడు ఇదే 20+10 అనుకున్నాను అనుకోండి, మొత్తం 30 పర్సన్స్ ఉన్నారు. 30 పర్సన్స్ నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం వ్యాన్ లో తీసుకెళ్లాలంటే? 20%. 30C20 సరిపోయిందిగా. ఎప్పుడైతే వ్యాన్ లో 20 పర్సన్స్ తీసుకెళ్ళడానికి సెలెక్ట్ చేసామో మనం 30C2 ఫామ్ లో 30C20లో మిగిలిన వాళ్ళందరూ ఎందులో వెళ్తారు? బొలారోలో వెళ్తారు. మళ్ళీ సెలెక్ట్ చేయక్కర్లే, ఇందులో 10 మంది వెళ్ళిపోతారు. కాబట్టి ఇందులో 20 సెలెక్ట్ చేస్తే 10 వెళ్ళిపోతారు అందులో. కాబట్టి ఇప్పుడు M+N థింగ్స్ ని టూ గ్రూప్స్ కింద చేశాను. ఒక గ్రూప్ లో M థింగ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ లో N థింగ్స్ ఉన్నాయి. మరి M+N థింగ్స్ నుంచి ఒక గ్రూప్ లో M థింగ్స్ ఉండాలంటే ఎన్ని థింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ గ్రూప్ లో కావాలంటే? M థింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందులోంచి? M+N థింగ్స్ నుంచి. M+N CM అంటే ఇప్పుడు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ లోంచి ఫస్ట్ గ్రూప్ కోసం M థింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, రిమైనింగ్ N థింగ్స్ ఏమై ఉంటాయి? సెకండ్ గ్రూప్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ దానికి సెకండ్ గ్రూప్ మళ్ళీ మనం సపరేట్ గా సెలెక్ట్ చేయగల. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఇది ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా ఏంటి? NCR ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? N ఫ్యాక్టర్ బై దట్ ఈక్వల్ టు ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే M+N ఫ్యాక్టోరియల్ బై M+N మైనస్ M ఫ్యాక్టోరియల్ ఇంటూ M ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ M క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే M+N ఫ్యాక్టోరియల్ బై M ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఏమండి ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ M+N పర్సన్స్ ఇంటూ 2 గ్రూప్స్, ఈచ్ గ్రూప్ కంటైనింగ్ M అండ్ N పర్సన్స్ రెస్పెక్టివ్లీ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు చెప్పండి? M+N ఫ్యాక్టోరియల్ బై M ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఫ్యాక్టోరియల్. దీన్నే మనం ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే మొత్తం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? M+N. లేదా మొత్తం నెంబర్ ఆఫ్ థింగ్స్ M+N ఉన్నాయి. ఈ M+N ని కూడా మనం ఎన్ని రకాలుగా అంటే అది మనం మొత్తం అన్నింటినీ అరేంజ్ చేయడానికి ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం అంటే లాజిక్ గా చెప్తున్నాను. అరేంజ్ చేయమని నేను చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోవడానికి కండిషన్ చెప్తున్నాను. M+N థింగ్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం జనరల్ గా అయితేని? M+N ఫ్యాక్టోరియల్ అరేంజ్ చేస్తాం. M+N ఫ్యాక్టర్లు వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే థింగ్స్, పర్సన్స్ అయితే పర్సన్స్ ఎంతమంది ఉన్నారో అంత ఫ్యాక్టర్లు నోమినేటర్ లో వచ్చేస్తుంది. మరి డినామినేటర్ లో ఏమొస్తుంది అంటే ఇది ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసాం? 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాము. 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ గ్రూప్ లో M మెంబర్స్ ఉన్నారు, సెకండ్ గ్రూప్ లో N మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని వాటిలో వాళ్ళు మార్చామనుకోండి, ఎన్ని రకాలుగా మార్చొచ్చు? M ఫ్యాక్టర్ వైస్ లో మార్చొచ్చు. కాబట్టి బై M ఫ్యాక్టర్ లో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, లాజిక్ గా చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగంటే లాజిక్ గా చెప్తున్నాను. అలాగే ఇంకో గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? N మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా మార్చొచ్చు అంటే N ఫ్యాక్టోరియల్ కాబట్టి బై N ఫ్యాక్టర్ లో వస్తుంది. అలా లాజిక్ గా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నేను చెప్పింది? మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో లేదా ఆబ్జెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్లు వచ్చేస్తుంది. డినామినేటర్లు ఏమొస్తుందంటే వాటిని ఎన్ని గ్రూపుల కింద డివైడ్ చేస్తారో మనకు అవసరం లేదు. కానీ ఆ గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది లేదా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అంత ఫ్యాక్టర్లు వచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాడు M+N+P అని చెప్పి ఇన్ని థింగ్స్ ఉన్నాయి మన దగ్గర, లేదా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. M+N+P ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని 3 గ్రూప్స్ చేశాడు. ఎలా చేశాడంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3.
ఎలా డివైడ్ చేశారంటే గ్రూప్ 1 లో ఏమో n థింగ్స్ ఉన్నాయి, గ్రూప్ 2 లో ఏమో n థింగ్స్ ఉన్నాయి, గ్రూప్ 3 లో ఏమో p థింగ్స్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు, ఎన్ని గ్రూప్స్ ఫామ్ చేయొచ్చు చెప్పండి. ఇదే కండిషన్ అప్లై చేసి మొత్తం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ m ప్లస్ n ప్లస్ p, కాబట్టి m ప్లస్ n ప్లస్ p ఫ్యాక్టోరియల్ వస్తుంది. by m factorial n ఫ్యాక్టోరియల్ ఇంటూ p ఫ్యాక్టోరియల్ అవుతుంది. అర్థమైందమ్మా? yes sir. ఇది డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఒక్కొక్క గ్రూప్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేవు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేవు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అందువల్ల ఈ విధంగా వస్తుంది. మరి ఇప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలా వస్తుంది? సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలా వస్తుంది అంటే ఫస్ట్ గ్రూప్ లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, సెకండ్ గ్రూప్ లో కూడా 2 ఆబ్జెక్ట్సే ఉంటాయి. అది చూద్దాం ఒకసారి. ఏమా ఒక్క నిమిషం. ఏమా ఇప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఎలాగ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 2n థింగ్స్ ఉన్నాయి, 2n థింగ్స్ లేదా 2n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను దీన్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను, 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను. ఒక దాంట్లో ఏమో n ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మరో దాంట్లో కూడా n ఆబ్జెక్ట్సే ఉంటాయి. అర్థమవుతుందా? 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాను, 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. ఒక దాంట్లో n ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మరో దాంట్లో కూడా n ఆబ్జెక్ట్సే ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా అదే ఫార్ములా అప్లై చేయండి, ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా అప్లై చేయండి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ n factorial square. n factorial whole square. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇంతకు ముందు చేసిన ఫార్ములాలో మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తే ఆ 2 గ్రూప్స్ లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా, ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు సార్. లేదా 3 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తే 3 గ్రూప్స్ లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? లేవు సార్. లేవు. కానీ ఇక్కడ మాత్రం 2n ఆబ్జెక్ట్స్ మనం 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. ఒక్కొక్క గ్రూప్ లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీడి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడికి, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడికి మార్చుకోవచ్చు లేదా? నెంబర్ సేమ్ కదా. ఇప్పుడు వీడిని ఇక్కడ ఇందులో ఉన్నవాడు ఒకరిని తీసుకొచ్చి ఇందులో వేసాం, ఇందులో ఉన్నవాడిని ఒకరిని తీసుకొచ్చి ఇందులో వేసాం, మార్చుకోవచ్చు లేదా? నెంబర్ సేమ్ కదా. సార్ అర్థమవుతుందా నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, అవి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి అనుకోండి, 10 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ 10 యాపిల్స్ అనుకోండి, లేకపోతే 2 ఈక్వల్ గ్రూప్స్ కింద చేశారు మీరు, 2 ఈక్వల్ గ్రూప్స్ కింద చేశారు. చేస్తే ఒక గ్రూప్ లో 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 5 యాపిల్స్ ఉంటాయి. మరి ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు 2 గ్రూప్స్ కింద అంటే మొత్తం ఆబ్జెక్ట్స్ వచ్చి 10 కాబట్టి 10 ఫ్యాక్టర్లు వస్తుంది. బై ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టర్లు 5 ఫ్యాక్టర్లు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 5 యాపిల్స్ ఒక గ్రూపు, 5 యాపిల్స్ ఒక గ్రూపు, వేరే గ్రూపు, 2 గ్రూపులు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో ఉన్న యాపిల్ సెకండ్ గ్రూప్ లోను, సెకండ్ గ్రూప్ లో ఉన్న యాపిల్ ఫస్ట్ గ్రూప్ లోను వేసినంత మాత్రాన ఏమైనా నెంబర్ ఆఫ్ యాపిల్స్ మారిపోతాయా? మారవు. అంటే వాటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చా ఆ 2 గ్రూపులు? ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సేమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి కాబట్టి. మరి వాటిలో ఎన్ని రకాలుగా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్టోరియల్స్ లో ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకు 2 ఫ్యాక్టోరియల్ అన్నాను? ఎందుకంటే ఇక్కడ ఎన్ని గ్రూపులు ఫామ్ అయ్యాయి? 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. మీకు అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ముందు మనం అలా రాసామా? ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కానీ 3 ఫ్యాక్టోరియల్ కానీ రాసామా? ఇక్కడ రాసామా? ఇక్కడ రాయలేదు. కారణం ఏంటి? ఇక్కడ మనం డివైడ్ చేసిన గ్రూప్ లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేవు, సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేవు, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లేరు, సేమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ లేవు. అందువల్ల ఇక్కడ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాయలేదు. అంటే వాటిని ఇంటర్చేంజ్ చేసుకోవడం అవ్వదు. అలాగే అర్థమవుతుందని నేను చెప్పింది.
ఎస్ సార్. కానీ ఇక్కడ మాత్రం సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండడం వల్ల మళ్ళీ వాటిని ఇంటర్చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకవేళ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది 2n అంటే డివైడ్ చేస్తే ఎలా అయింది. ఇప్పుడు నేను mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ mn ఆబ్జెక్ట్స్ నేను ఏం చేశానంటే m ఈక్వల్ గ్రూప్స్ చేశాను. ఈక్వల్ గ్రూప్స్ చేశాను. ఈక్వల్ గ్రూప్స్ అనే మాట మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఈక్వల్ వస్తేనే పక్కన మళ్ళీ 2 ఫ్యాక్టర్లు అయితే 2 ఫ్యాక్టర్లు ఎన్ని గ్రూపులు చేసాం అని ఫ్యాక్టర్ వచ్చేది. ఇక్కడ 2 గ్రూప్స్ కి చేసాం, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 గ్రూప్స్ కింద చేసాం కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టర్లు వచ్చింది. ఇక్కడ మనం ఎన్ని గ్రూప్స్ చేస్తున్నాం, m ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నాం. అర్థమవుతుందని చెప్పింది. మరి ఇప్పుడు m ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి చెప్పండి నాకు ఎలిమెంట్స్. అర్థం కాలేదు మీరు, చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మొత్తం 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. 5 into 4 అంటే 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవునండి, 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 20 ఆబ్జెక్ట్స్ నేను ఏం చేస్తానంటే 5 ఈక్వల్ గ్రూప్స్ కింద చేస్తున్నాను. 1 2 3 4 5 ఈక్వల్ గ్రూప్స్ కింద చేశాను. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి? 4 సార్. 4 సార్. ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. అంటే అన్ని గ్రూపుల్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని ఎన్ని రకాలుగా నేను గ్రూప్స్ కింద డివైడ్ చేయగలను? ఇప్పుడు చెప్పిన కండిషన్స్ అన్ని మీరు అప్లై చేయలేరు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 20. కాబట్టి 20 బై ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మ, వెనకాల మాటలు వస్తున్నాయి చూడండి. బై మరి ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? 4 సార్. 4 ఉన్నాయి. అవునా? మరి ఆ 4లు ఎన్ని వచ్చాయి? 5 4 సార్. ఫ్యాక్టర్లు ఇంటూ 4 ఫ్యాక్టర్లు ఇంటూ 4 ఫ్యాక్టర్లు మొత్తం ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. అక్కడతో అయిపోలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ 5 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 5 గ్రూప్స్ లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఆబ్జెక్ట్ ఇందులోను, 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 ఇందులో ఆబ్జెక్ట్ ఇందులోను. అలా ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 5 గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి 5 గ్రూప్స్ ని వాటిలో ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? 5 ఫ్యాక్టర్లు వేసుకొని మార్చుకోవచ్చు. ఎస్ సార్. ఏమా ఇదమ్మ విషయం. మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి అని ఫ్యాక్టర్లు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 2 గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టర్లు వచ్చింది. ఎందుకు 2 ఫ్యాక్టర్లు వచ్చింది అంటే వాటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి, అదే ఈ 2 గ్రూపుల్లోని ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అలాగే ఇక్కడ ఎంత వస్తాయి? ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి అన్ని ఫ్యాక్టర్లు వచ్చేస్తుంది. ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి? 5 అయ్యాయి. కాబట్టి 5 ఫ్యాక్టర్లు వస్తుంది. అర్థమైందా లేదు? ఎస్ సార్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 20 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 5 సార్. 4 ఫ్యాక్టోరియల్ ఎన్ని గ్రూపులు ఫామ్ చేసామో అన్ని వచ్చాయి. కాబట్టి ఎన్ని గ్రూపులు ఫామ్ చేసాం? 5 గ్రూప్స్ ఫామ్ చేసాం ఈక్వల్ గా. కాబట్టి 4^5. అలాగే 5 గ్రూప్స్ ఫామ్ చేసాం కాబట్టి ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఇదే లాజిక్ దీనికి అప్లై చేయండి. వచ్చేది ఇదే లాజిక్ దీనికి అప్లై చేయండి. అర్థమవుతుంది? ఇక్కడ 20 ఆబ్జెక్ట్స్ మనం 5 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి (5) వచ్చింది. అలాగే ఇంటూ 5 ఫ్యాక్టర్లు కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయో అది మాత్రం బ్రాకెట్ లో ఉన్న వాల్యూ కింద వచ్చింది 4 ఫ్యాక్టర్. అలాగే ఇక్కడ mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం. అందులో నేను mn ఆబ్జెక్ట్స్ ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ కింద చేశాను? m గ్రూప్స్ కింద చేశాను. కాబట్టి ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి? n ఆబ్జెక్ట్స్. n ఆబ్జెక్ట్స్ చొప్పున ఉంటాయి.
ఎన్ ఆబ్జెక్ట్స్ చొప్పున ఉంటాయి. అలాంటి గ్రూప్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి? ఎం ఫామ్ అయ్యి. అర్థమవుతుందా? కాబట్టి ఇదే కండిషన్ దీనికి అప్లై చేస్తే ఎంఎన్ ఫ్యాక్టోరియల్ బై n factorial whole power ఒక్కొక్క n. గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? n n element. ఒక్కొక్క n గ్రూప్ లో n ఎన్ని elements వస్తాయి. ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్. అలాంటి గ్రూప్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి? ఎం ఫామ్ అయ్యాయి. కాబట్టి power n. ఇంటూ n ఎన్ని గ్రూప్స్ ఫ్యాక్టోరియల్. ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఎం గ్రూప్ ఫామ్ వాటిలో వాటిని ఎన్ని రకాలుగా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి ఎన్ని రకాలుగా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అని ఫ్యాక్టోరియల్ రకాలుగా ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టూ ఎన్ ఫ్యాక్టోరియల్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 ఆబ్జెక్టులు తీసుకున్నాను, 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఏంటంటే అవి ఏబిసిడి అంటాను. ఇంకోటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్స్ అంటే డిసిమిలరే, సేమ్ ఆబ్జెక్ట్స్ కాదు, సిమిలర్ ఆబ్జెక్ట్స్ కాదు, డిసిమిలర్ థింగ్స్ ఇవి. అంటే ఒకే విధంగా ఉండే థింగ్స్ కాదు, మళ్ళీ అప్పుడు తేడా వచ్చేది. ఒకే విధంగా ఉన్న థింగ్స్ అంటే ఇంకా తగ్గిపోద్ది ఛాన్స్. ఎందుకంటే మీరు చూడండి, మనం కలకత్తా ఇలాంటివి అరేంజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం డిప్యుటేషన్ వస్తే బై ఫ్యాక్టర్లు వేసాం కదా, అవునే? లెటర్స్ వేసామా లేదా? చేసాం సార్. అది తగ్గిపోద్ది అన్నమాట, ఛాన్స్ తగ్గిపోద్ది. అది విషయం. సరే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 4 ఆబ్జెక్ట్స్ తీసుకుని చెప్తాను. ఇప్పుడు నేను 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. నేను ఏంటంటే అది ఏబిసిడి ఏమా. ఇందులో నేను ఏం చేస్తానంటే 2 ఏమో ఒక గ్రూప్ కింద 2 ఏమో ఒక గ్రూప్ కింద తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి ఎన్ని రకాలుగా మనం గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చు. 2n ఫ్యాక్టోరియల్, మొత్తం ఆబ్జెక్ట్స్ 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసాం? 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కాబట్టి 2 ఫ్యాక్టర్లు వేసుకోండి. మరి ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్లు హోల్ వేసుకోండి. అర్థమైందా లేదా ఇది మీకు? అర్థమైంది సార్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎంఎన్ ఉన్నాయి, ఎంఎన్ ఫ్యాక్టర్లు వచ్చింది. డినామినేటర్లో ఏమొచ్చింది? ఎంఎన్ థింగ్స్ ఉన్నాయి. ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ చేసాం? ఎం ఈక్వల్ గ్రూప్స్ చేసాం కాబట్టి ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్. అలాగే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్. అలాంటి ఎన్ని గ్రూప్స్? ఎం ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి హోల్ పవర్ ఎన్. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఎం టైమ్స్ అని రాయాలి. ఇది నేను జనరల్గా ఇవన్నీ చెప్పి దాన్ని బట్టి చెప్పేసాను. అలాగే ఇక్కడ కూడా అంతే, మొత్తం ఆబ్జెక్ట్స్ 4 ఫ్యాక్టర్లు వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ కింద చేసాం? 2 ఈక్వల్ గ్రూప్స్ కింద చేసాం కాబట్టి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అలాంటి గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్. ఇది సింప్లిఫై చేయండి. 24/2 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, అంటే 4 2s are 8 అంటే 8 3s are 24. అంటే ఇప్పుడు మనం ఈ 4 ఆబ్జెక్ట్స్ ని 2 ఈక్వల్ గ్రూప్స్ కింద ఎలా డివైడ్ చేయగలమో మీరు చెప్తారని నేను చెప్పాను. మీరు ట్రై చేయండి. ఓకే సార్. ఏబిసిడి. నేను ఆల్రెడీ రాసాను, చెప్పండి. ఏసిబిడి. ఏడిబిసి. ఇంకా తర్వాత చెప్పండి అమ్మా త్వరగానే. 3 అయిపోయాయి సార్. అంతేనా? ఇంకేమైనా వస్తాయా? అంతే సార్. అంతే సార్. అంటే స్కాలర్ అకాడమీ ఎవరు? హలో హలో మీరండి? సార్ నేను సార్ మధు. ఒకసారి రికార్డింగ్ ఆపండి సార్. అవునండి, సరే అండి. ఒకసారి రికార్డింగ్. ఏమా
ఈ 3 వచ్చాయిగా, ఇంకా అంతకన్నా ఎక్కువ రావు మరి. అంతే. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇది విషయం. తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం ఇవేవో ఫ్రూట్స్ అనుకోండి, లేదంటే పోనీ ఏవో ఆబ్జెక్ట్స్ అనుకోండి, ఏవో డాల్స్ ఏవో అనుకోండి, మీ ఇష్టం, అది ఏదైనా పర్వాలేదు అనుకున్నారు. ఇప్పుడు ఇది దేనికి? గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి. ఏ గ్రూప్స్ కింద? 2 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి. అదే ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం అనేది పక్కన పెడితే 2 పర్సన్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయమన్నాం అనుకోండి, 2 పర్సన్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయమన్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఇది దేనికి? ఇది గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి మాత్రమే. ఇది గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి మాత్రమే. మరి ఇప్పుడు గ్రూప్స్ కింద డివైడ్ చేశారు, మీరు బాగానే ఉంది, 2 గ్రూపులు డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ ని 2 పర్సన్స్ కి ఇచ్చారు అనుకోండి, ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? టూ ఫ్యాక్టర్ 2C2 2 ఫ్యాక్టోరియల్ వేస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు డివైడ్ చేయడం మనం ఏం చేసామంటే ఇన్ని రకాలుగా డివైడ్ చేసాం. 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ వేస్లో మనం డివైడ్ చేసాం. అంటే 2 గ్రూప్స్ మన దగ్గర ఉన్నాయి, అంటే 2 ప్యాకెట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 2 ప్యాకెట్స్ నేను ఏంటంటే 2 పర్సన్స్కి ఇవ్వాలి, 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయగలను? 2 ఫ్యాక్టోరియల్ వేస్లో డిస్ట్రిబ్యూట్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అప్పుడు 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతాం. అప్పుడు మనకి ఏం మిగిలిపోద్ది అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ మిగిలిపోతుంది. దీన్ని నేను జనరల్ గా చెప్తాను చూడండి. నా దగ్గర mn ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ mn ఆబ్జెక్ట్స్ ని కూడా m ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నాను. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి అంటే n ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎన్ని రకాలుగా నేను డివైడ్ చేయగలను వీటిని? గ్రూప్స్ కింద, m గ్రూప్స్ కింద, m ఈక్వల్ గ్రూప్స్ కింద mn ఫ్యాక్టోరియల్ బై ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ చేస్తున్నాను? m, కాబట్టి m ఫ్యాక్టోరియల్. మరి ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? n ఫ్యాక్టోరియల్. అలాంటి గ్రూప్ m వచ్చాయి కాబట్టి హోల్ పవర్ m. ఇప్పుడు నేను m ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు m పర్సన్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు? నా దగ్గర m ఆబ్జెక్ట్స్ m పర్సన్స్ కి ఇవ్వాలంటే ఎంపీఎం అంటే m ఫ్యాక్టోరియల్ వేసులు ఇచ్చుకోవచ్చు. m ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమని వస్తుందంటే mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m. అర్థమైందా లేదా మీకు? దీనికి వేరియేషన్ తెలుస్తుందా? దీనికి వేరియేషన్ తెలుస్తుందా? దేనికి గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి mn ఆబ్జెక్ట్స్ ని m ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి. ఆబ్జెక్ట్స్ ని m ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడానికి ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, డివైడ్ చేయడం. మరి ఇది దేనికి? mn ఆబ్జెక్ట్స్ ని ఏం చేయాలి? m పర్సన్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం. డిస్ట్రిబ్యూట్ అర్థమవుతుందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఈక్వల్ గ్రూప్స్ వేస్తేనేమో ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ వేసామో అన్ని ఫ్యాక్టర్లు వస్తుంది డినామినేటర్ లో. అదే పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తేనేమో ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేసామో అంత ఫ్యాక్టర్ రాదు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అందరికీ బాబు కృష్ణ చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దీన్ని మనం 6 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 24 ఫ్యాక్టోరియల్ బై మాట్లాడడం మిగిలిన కూడా ఉన్నారు. 24 ఫ్యాక్టోరియల్ బై 6 factorial whole.
4 factorial power 6. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? 6 ఈక్వల్ గ్రూప్స్ చేస్తే 4 సార్ 4 ఉంటాయి. 4 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 6. 6 అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడము. 6 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. అదే ఇప్పుడు మనం ఇదే 24 ఆబ్జెక్ట్స్ ని 6 మెంబర్స్ కి 6 పర్సన్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి. అప్పుడు ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు? 24 factorial by 24 factorial by 4 ఫ్యాక్టోరియల్ 4 factorial whole power 6 అంతే సార్. మీకు కావాలంటే ఇలా రాసుకోవచ్చు. 6 పర్సన్స్ కి ఇచ్చాం కదా, కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకుని మళ్ళీ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మళ్ళీ 6 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. కాబట్టి అది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 24 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 6. అర్థమైందా లేదా? ఎస్ సార్. డిస్ట్రిబ్యూట్ అంటేనేమో అది ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసామో అంత ఫ్యాక్టోరియల్ రాదు డినామినేటర్ లో. అదే మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసామంటే మాత్రం ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసామో అన్ని ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. అంతే లాజిక్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈసారి 8th క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పండి, చేయకండి. చెప్పేయగలరు? 12 factorial by 4 factorial. క్వశ్చన్ ఏమన్నాడు? 12 things ని 4 equal groups ని డివైడ్ చేయమన్నాడు. 12 థింగ్స్ ని 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే డివైడ్ చేస్తాం. అయితే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి ఆబ్జెక్ట్స్? 3 సార్. అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? 12 factorial 12 by factorial by 3 factorial 3 factorial whole power 4. 12 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి? 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 4 factorial into ఒక్కొక్క గ్రూప్ లో 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అంతే. తర్వాత రెండో క్వశ్చన్ ఏమన్నాడు? 4 persons కి equal గా డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు సార్. 4 to 4 పర్సన్స్ ఈక్వల్లీ అన్నాడు. కాబట్టి దీనికి ఏమవుతుంది? 12 factorial by 3 factorial whole power 4. అంతే. ఆన్సర్ అదే ఉందో లేదో చూసుకోండి ఒకసారి, మీకు అదే విషయం ఉందామా? ఉంది సార్. అది మీరు ఇంకా ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయడమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఫార్ములాలు చెప్పుకోవడం ఏం ఉండవు. ఎలా చెప్తానంటే మ్యాటర్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 12 థింగ్స్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్ ఈక్వల్ అని చెప్పి డైరెక్ట్ గా రాసేస్తాం. అలాగే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 12 థింగ్స్ టు 4 పర్సన్స్ ఈక్వల్లీ అని చెప్పి డైరెక్ట్ గా వాల్యూ రాసేస్తాం. అయిపోయింది అంతే. ఆ తర్వాత కొంత నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీకు. సమ్స్ చాలా మంచి మంచి మోడల్స్ అన్ని ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి దానికి సంబంధించి మ్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇది సమ్ రాసేద్దాం, ఎక్సైజ్ అయిపోద్ది. ఓకేనా? సరే, ఓకే సార్. దీని సమ్మకి ఆన్సర్ రాసి అప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సరే చూడండి, 8th క్వశ్చన్ ఆన్సర్. The number of ways of dividing 12 things into 4 equal groups. 12 things into 4 equal groups. 4 equal groups equal to ఏమవుతుందమ్మా? 12 ఫ్యాక్టోరియల్ బై నోరెప్పాలి. ఇంకోసారి చెప్పడం 4 factorial ఎన్ని గ్రూప్స్? 4 factorial into 3 factorial whole 3 power 4. factorial whole power 4. Factorial whole power 4. అయిపోయింది. ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఫౌండేషన్ బుక్ లో కంపల్సరీగా ఉంటుంది. చెప్పేది నేనే కాబట్టి నాకు గుర్తుంది, అది గుర్తుపెట్టి. సరే, తర్వాత రెండోది, ఇది ఫస్ట్ వన్. రెండోది ఏమంటున్నాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ 12 థింగ్స్ టు 4 పర్సన్స్ ఈక్వల్లీ. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్, నెంబర్ పూర్తిగా రాసుకోండి మీరు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ distributing
distributing 12 things. 12 things. ఈ 12 things కూడా సిమిలర్ థింగ్స్ కాదు, డిసిమిలర్ థింగ్స్ అంటే డిఫరెంట్ థింగ్స్ అని. సేమ్ థింగ్స్ అయితే మారిపోతాయి మళ్ళీ, అదో బాధ. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా మూసుకున్నాం. 12 things, distributing 12 things to 4 persons equally. To 4 persons equally. ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఈక్వల్లీ ఏమవుతుంది? 12 factorial ఫ్యాక్టోరియల్ బై 12 factorial by 3 3 factorial factorial power 4. హోల్ పవర్ 4. ఈ ఒకటే రాసేసుకోండి, మిగిలిన వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు నేను చెప్తాను. తర్వాత మీరు ఎగ్జాంపుల్స్ అని చూసుకోండి, వరుసగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం నోట్స్ చెప్పుకుందాం. ఓకే రాసేమంటే రాసేస్తాను, లేకపోతే అదే బెస్ట్, లేకపోతే నాకు కూడా రాసేస్తాను, లేకపోతే చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటాడు వాడు? పేజ్ నెంబర్ ఎంత అది? 183 సార్. 183లో ఎగ్జాంపుల్స్ చూడండి. 5.6.4 ఎగ్జాంపుల్స్ అని చెప్పున్నాయి కదా, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటాడు వాడు? క్వశ్చన్ ఏమంటాడు? ఏమంటాడు? 10 soldiers కి 7 members ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఎంతమంది ఉన్నారు మెంబర్స్? 10 మెంబర్స్ ఉన్నారు. అందులో ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 7 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 10C7 ways. 10C7 ways. 7 ways లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం మ్యాటర్ ఏం రాస్తాం అంటే చూడండి, ఎగ్జాంపుల్స్. The number of ways of selecting 7 members out of 10 soldiers is 10C7. ఒకసారి ముందు అయితే ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుందంటే the number of ways of selecting 7 members out of 10 soldiers ఈస్ ఏమవుతుంది? లేదంటే ఈక్వల్ టు 10C7 అవుతుంది. 10C7 అన్న 10C3 అన్న ఒకటే కాబట్టి, NCR అంటే NCN - R కాబట్టి 10C3కి ఈక్వల్ అవుతుంది. 10 × 9 × 8 by 3 × 2 × 1. ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 4s are 12, 12 10s are ఎంత అవుతుందంటే 120 అవుతుంది. తర్వాత రెండోది తర్వాత చూడండి, ఏ సెట్ హ్యాస్ 8 ఎలిమెంట్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ అట్లీస్ట్ 6 ఎలిమెంట్స్ అంటున్నాడు. కంటైనింగ్ అట్లీస్ట్ 6 ఎలిమెంట్స్ అంటే దాని అర్థం ఏంటి? 6 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు. మరి 8 ఎలిమెంట్స్ నుంచి 6 ఎలిమెంట్స్ ఎన్ని రకాలుగా మనం 8 ఎలిమెంట్స్ ఉన్న సెట్ కి 6 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? అంటే 8 ఎలిమెంట్స్ నుంచి 6 ఎలిమెంట్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? అన్ని ఫామ్ అవుతాయి. అంటే 8C6 ఫామ్ అవుతాయి. అర్థమవుతుందమ్మా? ఏమా? కాబట్టి అలాగే ఇక్కడ మరి 7 ఎలిమెంట్స్ కావాలంటే 8C7, అలాగే 8 ఎలిమెంట్స్ కావాలంటే 8C8. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అట్లీస్ట్ 6 ఎలిమెంట్స్ ఉన్నవి కావాలన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ 8C6 ప్లస్ 8C7 ప్లస్ 8C8 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? అది విషయం. చూడండి, గివెన్ a set A has 8 elements.
A set A has 8 elements. 8 elements. ఏమండి అయితే ఇక్కడ వాడు ఏమన్నాడంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. అయితే ఒకటి దీన్ని సపరేట్ గా మనం రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా రాసేచ్చు. ఎలా రాయొచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ అట్లీస్ట్ 6 ఎలిమెంట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ లేదా కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 ఎలిమెంట్స్, 6 or 7 or 8 ఎలిమెంట్స్ అని చెప్పి ఒకే సెంటెన్స్ లో రాసి డైరెక్ట్ గా రాసేచ్చు. అలా రాసానే అర్థమవుద్దా మీకు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. చూడండి, the number of subsets of A, the number of subsets of A containing at least 6 elements, at least 6 elements equal to the number of subsets of A, the number of subsets of A, subsets of A containing 6 or 7 or 8 elements. 8 elements. లేదంటే ఎగ్జాక్ట్లీ అని కూడా రాసుకోవచ్చు. కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 6 or 7 or 8 ఎలిమెంట్స్. అంటే దట్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే 6 ఎలిమెంట్స్ ఉండాలంటే 8 ఎలిమెంట్స్ నుంచి ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 8C6 ప్లస్ 7 ఎలిమెంట్స్ ఉండాలంటే 8C7 ప్లస్ 8C8. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 8 into 8C2తో సమానం. ఇది రాయినా 8C2 అని రాయినా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చా? డైరెక్ట్ గా రాసాను సార్. 8C2తో సమానం అన్న. 8C2 అంటే 8 into 7 by 2 into 1 ప్లస్ 8C7 అన్న 8C1 అన్న ఒకటే కాబట్టి 8. 8C8 అంటే 1. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 7s are 28. 28 plus 8 plus 1 అంటే 37 అవుతుందమ్మా. ఏమా అది విషయం. తర్వాత థర్డ్ క్వశ్చన్. కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను నేను. సరే, తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు? అదే ఇంక ఈసారి మనం ఇక్కడ ఏం చేద్దామంటే నోట్ పాయింట్స్ చెప్పుకుందాం కొన్ని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ సమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకునేది ఏమీ లేదు. నోట్ పాయింట్స్ చెప్పుకోవడం. నోట్ పాయింట్స్ అని చెప్పుకుని అప్పుడు తర్వాత కంటిన్యూషన్ సమ్స్ వెళ్దాం. నోట్ పాయింట్స్ నోట్ అని పెట్టుకుంది కానీ నోట్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఒక స్పేస్ లో ఇన్ని పాయింట్స్ తీసుకుంటే ఇవన్నీ చెప్పినట్టున్నాను కదా నేను. చెప్పారు సార్. చెప్పారు సార్. అలాగే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి ఇవన్నీ చెప్పాను. ఎప్పుడు చెప్పానంటే మీకు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ చెప్పిన టైంలో చెప్పాను. కాబట్టి అవి మామూలుగా మనం నోట్ పాయింట్ కింద రాసేసుకున్నాం. అలాగే మనం ఎన్ని రకాలుగా పిలవచ్చు జనాన్ని అది కూడా చెప్పానే. అలాగే మీరు షాప్కి వెళ్ళారు, మీరు 5 పెన్లు ఉన్నాయి, ఎన్ని రకాలుగా కొనొచ్చు? 1 పెన్ కొనొచ్చు, 2 పెన్లు కొనొచ్చు, 3 పెన్లు కొనొచ్చు, కొనకపోవచ్చు. ఒక్కొక్క పెన్కి 2 ఛాన్సులు ఉన్నాయి. చెప్పానే. చెప్పారు సార్. చెప్పారు సార్. నోట్ల కింద చెప్పేస్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్పాను. సరే చూడండి. ఫస్ట్ నోట్ ఏంటంటే if m, n are distinct positive integers, then the number of ways of dividing
m plus n things into two groups containing m things and n things is m plus n factorial by m factorial into n factorial. ఇప్పుడే చెప్పాను మీకు ఏమా సౌండ్ సరే. తర్వాత రెండోది ఇప్పుడు ఈసారి m plus n plus p things ఈసారి. If m comma n comma p are distinct positive integers, then the number of ways of dividing m plus n plus p things into three groups containing m things, n things, p things is m things comma n things comma p things is small p comma p things is ఏమవుతుందంటే m plus n plus p factorial by m factorial into n factorial into p factorial అవుతున్నాం. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్, the number of ways of dividing two n dissimilar things into two equal groups containing n things in each is formula 2n factorial by 2 factorial n factorial n factorial. ఏమండి తర్వాత ఫోర్త్ వన్, the number of ways of dividing mn dissimilar things into m equal groups each group containing n elements is రాదు కానీ ఇది రాసిన ముందు ఇది అయిన తర్వాత చెప్తాను. కంటిన్యూస్ రాసుకోండి.